వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ్ ముందు ముళ్ళ కిరీటం ఉందా? మొదటి రోజు నుంచే విమర్శల దాడి మొదలైంది తమిళనాడు రాజకీయాల్లో. విపక్షాలతో గొంతు కలుపుతున్నాయి మరోవైపు స్వపక్షంలో ఉన్నటువంటి సంకీర్ణ పార్టీలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. కానీ సంక్షేమ పథకాలకు వైసలు లేని తిప్పలు తప్పని పరిస్థితులు కనబడుతున్నాయి. పాలనకు ప్రతిబంధకంగా అనుభవం లేని కూడా కీలకంగా మారబోతుంది. అయితే కేంద్ర సహకారం దక్కుతుందా అంటే నో ఆప్షన్. పార్టీ బలోపేతం కూడా విజయ్కు మరో సవాలుగా మారనుంది. మొత్తం మీద మైనార్టీ ప్రభుత్వానికి తోడు మిత్రుల అలకలు ఈసారి తమిళ రాజకీయాల్లో తమిళ కొత్త ప్రభుత్వంలో ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అంశం చాలా బలంగా వినబడుతుంది. ఒకసారి మనం గమనించినప్పుడు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు పూర్తయిన తర్వాత టీవీకే నేతృత్వంలో విజయ్ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంట్లో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, వీసీకే ఉంది, ఐయుఎంఎల్ ఉంది, కీలకమైనటువంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకేలో నుంచి ఒక తిరుగుబాటు వర్గం కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. ఈ రోజు జరిగినటువంటి బల పరీక్షలో 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరి ఇలాంటి సందర్భంలో విజయ్ ప్రభుత్వం ఎలాగలాగా గట్టెక్కింది. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళబోతుంది? కేంద్రం నుంచి తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కీ రోల్ పోషిస్తూ కొంతవరకు అన్నా డిఎంకేకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటైనటువంటి తొలి ప్రభుత్వానికి ఎలాంటి మద్దతు లభించబోతుంది? మరోవైపు విజయ్ అనుభవం పాలనకు ప్రతిబంధకంగా మారుతుందా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు మాత్రమే కాదు, ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయడానికి కూడా పైసల తిప్పలు తప్పేలా కనబడడం లేదు. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే కనబడుతుంది. మరి ఇలాంటి సమయంలో అన్నిటికీ కీలకంగా ఉండబోతూ స్వపక్షంలో ఉండాల్సినటువంటి స్వపక్ష సభ్యులు విపక్షాలతో కలిసి గొంతు కలిపితే ఏ విధంగా ఉంటుంది? ఇదే ఇప్పుడు తమిళనాట మనకు కనిపిస్తున్నటువంటి మాట. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈరోజు బల పరీక్ష నిరూపించుకునే వరకు కూడా తొలిసారి కొన్ని సందర్భాల్లో స్వపక్షం నుంచి విపక్షమైనటువంటి వాయిస్ వినబడిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ప్రజల మద్దతున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ విజయ్ ఎలా వెళ్ళబోతున్నారు, ఎలాంటి సహకారం ఇతర పక్షాల నుంచి రాబోతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే రాజ్, ఏదైతే సినీ రంగం నుంచి కూడా అతి తక్కువ కాలంలో 2 సంవత్సరాల 2 నెలల్లో కూడా పార్టీ స్థాపించినటువంటి విజయ్ అనూహ్యంగా కూడా 107 స్థానాలతో తమిళనాడులో కూడా ఒక లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరించే పరిస్థితి మనం చూసామైతే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇక్కడికి లార్జెస్ట్ పార్టీగా ఎన్నికవడం, అది అనేక సవాళ్ళ నడుమ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు బల పరీక్షలో కూడా నెగ్గినటువంటి సందర్భాన్ని కూడా చూశారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మునుముందు విజయ్ కి చాలా సవాళ్లు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా అందిస్తారు, రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. నేపథ్యంలో అప్పులు దాదాపుగా కొన్ని వేల అప్పులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో దానికంటే కూడా పూర్తిగా సంకేతం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, ఇక్కడ మొదటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సుపక్షంలోని విపక్షం ఏర్పడి విజయ్ పైన ఉప్పిగా దాడి చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే అందరి మద్దతు విజయ్ కి వస్తున్నప్పటికీ కూడా అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారు? ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడులో కుటుంబంలో మహిళలకు పోటీస్తారా నెలకు 2,500 ఆర్థిక సహాయం ఇస్తారని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తారని చెప్పేసి కూడా విజయ్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా సంవత్సరానికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేస్తానని చెప్పేసి కూడా విజయ్ మేనిఫెస్టో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ కారణంగా కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చాలా కష్టం అని చెప్పి తెలుస్తా ఉంది. మునుముందు కూడా చాలా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతే, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతే రేపొద్దున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే మిత్రపక్షాలు ఉంటే ఆ మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ద్రవిడ పార్టీలను కాదని టీవీకేతో పోల్చాలంటే ఎన్నో ఏళ్లుగా అక్కడ అధికారం కోసం ఎదురు చూస్తూ అధికారం అనుభవించి ఎంతో ఎన్నేళ్లుగా రాజకీయం చేసేటువంటి ఈ పార్టీలను డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ పార్టీలను కాదని ఇప్పుడు టీవీకేకు కొత్తగా రాజకీయాల్లో వచ్చేటువంటి విజయ్ కి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు మునుముందు
చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎందుకంటే ఏదైతే 3 రోజుల నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరులో ఒకటి ఓఎస్టీ నియామకానికి సంబంధించినటువంటిది ఒక మెట్టు వెనక్కి తగ్గినటువంటి వనం, 2 ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలకి సో ముఖ్యమంత్రి హోదాలో విజయ్ పూర్తి స్థాయిలో ప్రతికూలంగా చెప్పలేకపోయారు అనేటువంటి ఆరోపణ. మొత్తాన్ని కలుపుకున్నప్పుడు స్వపక్షంలో అందరి సభ్యుల్ని కలుపుకొని పోవడంలో విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? అది ముఖ్యంగా కూడా తనకు జ్యోతిష్యం పరంగా కూడా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిని కూడా ఓఎస్డీగా తీసుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అసెంబ్లీలో ఈ బల నిరూపణకు వచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు విజయ్ మీద వచ్చాయని చెప్పవచ్చు. ఏ విధంగా పెడతారు? ఒక జ్యోతిష్యుని తీసుకొచ్చి ఒక ఓఎస్డీ పదవి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు, ఎలాంటి సంకేతాలు బయటికి వెళ్తాయి, దానిపైన కూడా పూర్తిగా విజయకాంత్ ఎవరైతుంటారో ఆమె భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆమె పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రత్యేకంగా కూడా విజయ్ ని టార్గెట్ చేస్తూ కూడా ఆ సభలో ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో కూడా వెంటనే విజయ్ ఓఎస్డీగా నియమించినటువంటి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశారని చెప్పవచ్చు. ఓఎస్డీ పదవి నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి. అదే మొదటి నుంచి కూడా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి విజయ్కి వస్తూ ఉంది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్న ఈ రోజు ఒక నిర్ణయం స్వేచ్ఛగా ఒక ఓఎస్డీని కూడా నియమించుకోలేనటువంటి ఆ పరిస్థితిలోకి విజయ్ నెట్టుతారా అని ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకేలో చేరికలు వచ్చేప్పటికీ డిఎంకే ఎంతో పటిష్టంగా ఉంది కాబట్టి విజయ్ ని పరిపాలన చేయనిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరోపక్క పూర్తి స్థాయిలో ఇప్పుడు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరైతే చీలిక వర్గం ఏదైతే ఉంటుందో సిబి షణ్ముఖం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు విజయ్ భేటీ కావడానికి కూడా పూర్తిగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మనం చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి విజయ్ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో కూడా ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వాళ్ళతో సమావేశాలు అవుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి విజయ్ కి మద్దతు తెలపడానికి ఎలాంటి అన్కండిషనల్ గా మంత్రి పదవులు కానీ ఏవి ఆశించకుండా కూడా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి మరొక వర్గం పూర్తి స్థాయిలో చీలిపోయి విజయ్ తో భేటీ అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వారితో భేటీ కావడానికి కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. గతంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే ప్రభుత్వం అయినా డిఎంకే ప్రభుత్వం అయినా కేంద్రంతో బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు కేంద్రం నుంచి ఎంతో కొంత నిధులు తెచ్చుకున్నటువంటి వైన కానీ ఇటువైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ తమిళనాడుకి ఎక్కువ నిధుల కేటాయింపులో సో తమిళనాడుకి ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో విజయ్ ఏ విధంగా ముందుకెళ్లేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? హస్తిన పర్యటన ఎలా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? గతంలో స్టాలిన్ ప్రభుత్వంలో కూడా మనం చూస్తే కనుక మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారనే చెప్పాలి. మొన్న పెట్టినటువంటి పార్లమెంట్ లో ఏదైతే మహిళా బిల్లును కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా అడుగడుగులో కూడా తమిళనాడు నుంచి ఏదైతే బీజేపీకి మద్దతు లభించిన నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేతృత్వంలో మోడీ కూడా తమిళనాడుకు కూడా గ్రాంట్స్ విడుదల చేసే విషయంలో కూడా విడుదల చేయడం లేదని మనం చెప్పుకోవచ్చు సాధ్యంత వరకు. అయితే ఈ నేపథ్యంలో కూడా విజయ్ కూడా గతంలో ఏదైతే ఏఐడిఎం తో కలిసి రావాలి అని చెప్పేసి కూడా అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. బీజేపీతో కలిసి రండి నెంబు అని చెప్పేసి కూడా అన్నాడు. కాకపోతే మద్దతుతో పార్టీలతో నేను కలిసి ప్రత్యక్ష లేదని చెప్పేసి కూడా విజయ్ చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి టీవీకి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు కష్టమే అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ ని అక్కడ కొనసాగించడం లేదు. పూర్తిగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి నిధులు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా ఇప్పుడు ఇప్పటికే రాష్ట్రం చాలా లోటు బడ్జెట్ లో ఉంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్నా కూడా కేంద్ర సహాయం ఖచ్చితంగా అవసరం ఉంటుంది కొన్ని స్కీమ్స్. అయితే వీరు గతంలో ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతు పట్ల వీరు కఠినంగా వ్యవహరించడం వల్ల గతంలో స్టాలిన్ కావచ్చు ఇప్పుడు విజయ్ కావచ్చు వారిని విభేదిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి విడుదలైనటువంటి గ్రాంట్స్ లో కూడా తమిళనాడుకు చాలా భారీగా గండిపడేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంతలో బయట ఇప్పుడు ప్రధాని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శుభాకాంక్షలు తెలియడం తదితర అంశాలన్నీ చేశారు. కానీ ఇప్పుడు తమిళనాడుకు ఏదైతే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మిగతా అంశాలను నెరవేర్చడానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కూడా విజయ్ ప్రధానిని వెళ్లేసి ఏ రకంగా నిధులు తీసుకొస్తారో దానిపైన కూడా చాలా సంకేత కలుగుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ విజయ్ కి సహకరిస్తాడా లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వీరికి పక్షంలో చేరడానికి విజయ్ అనుకూలంగా లేరు. కాబట్టి ఈ తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తారా లేదా లేకపోతే ఆయనకు నిధులు ఏదైనా డిమాండ్స్ అడిగినప్పుడు వాటిని నెరవేరుస్తారా లేదా అన్న
అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ ఏ రకంగా ముందుకెళ్తాడన్న దానిపైన కూడా సంకేతత ఉంది. ఇప్పుడు అనేక ఆరోపణలు, అనేక మొదటి రోజే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడము, చాలా ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అసలు ఎట్లా ముందుకెళ్తాడు దానిపైన కూడా మున్ముందు అనేక సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులకే కనపడుతున్నాయి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజయ్ ముందు ముళ్ళ కిరీటమై కనబడుతుందా? మొదటి నుంచి విమర్శలు, దాడి మొదలైనటువంటి నేపథ్యంలో విపక్షాలతో గొంతు కలుపుతున్నాయి స్వపక్షంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలకు పైసల తిప్పలు మాత్రం తప్పేలా కనబడట్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఒక బలమైన ప్రశ్నగా మారింది. పాలనకు ప్రతిబంధకంగా అనుభవం లేనిటువంటి తలం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో తన అనుభవం లేనిటువంటి దాంట్లో పాలనా పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో సీనియర్స్ దగ్గర నుంచి ఎలాంటి సలహాలు, ఎలాంటి సహకారం తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి రాష్ట్రానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు, నిధుల మళ్లింపులో తెచ్చుకోవడంలో ఎలా సక్సెస్ అవుతారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నాయి. మరోవైపు విజయ్ పెట్టినటువంటి పార్టీ తొలి ఎన్నికల్లోనే కీలకంగా అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి నేపథ్యంలో సో నెక్స్ట్ పార్టీ బలోపేతం పైన, పార్టీ సంస్థాగత నిర్మాణం పైన విజయ్ ఏ విధంగా ఫోకస్ పెడతారు? రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలైనా లేదా రాబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లోనైనా ఒక బలమైనటువంటి పార్టీగా, బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీగా టీవీకే ఆవిర్భవించేటువంటి దిశగా విజయ్ ఏ విధంగా అడుగులు వేస్తారు? సో తోటి మిత్రులతో కలిసి వారి అలకలను, బుజ్జగింపులను ఎక్కడికక్కడ కవర్ చేస్తూ వారందరినీ సంతృప్తి పరుస్తూ మైనార్టీ ప్రభుత్వాన్ని నెక్స్ట్ 5 years ఎలా నడుపుతారు? ఇదే విజయ్ ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్.